అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్‌లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాము. సో, మనం టాపిక్‌లోకి వెళదాము. సో, ఇక్కడ మనము ఈరోజు తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ఆన్ ప్రెమ్ టు క్లౌడ్ ఫ్యాబ్రిక్ లేక్ హౌస్ అంటే డేటా మైగ్రేషన్. సో, ఫస్ట్ నేను ఇక్కడ ఆల్రెడీ ఆర్కిటెక్చర్ డయాగ్రమ్ ప్రిపేర్ చేసున్నాను. నేను దీన్ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే ఏదైతే ఈ సీక్వెల్ సర్వర్ ఉందో ఇది ఆన్ ప్రెమ్ సీక్వెల్ సర్వర్. అంటే నా ఆన్ ప్రెమ్‌లో ఉంది. సో, ఇది ఆన్ ప్రెమ్ సీక్వెల్ సర్వర్. సో, ఇందులో 11 టేబుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫ్యాబ్రిక్ అండర్‌స్కోర్ డీపీలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఈ 11 టేబుల్స్ ఉన్నాయి. ఈ 11 టేబుల్స్‌ని నేను ఫ్యాబ్రిక్ లేక్ హౌస్‌లోకి మైగ్రేట్ చేయాలి. అంటే ఆన్ ప్రెమ్ అంటే మై లోకల్ మెషిన్ నుంచి క్లౌడ్‌లోకి. సో, దానికోసం నాకు కావాల్సిన ఫస్ట్ సెటప్ ఏంటంటే ఆన్ ప్రెమిసెస్ డేటా గేట్‌వే. సో, ఆన్ ప్రెమిసెస్ డేటా గేట్‌వే అనేది మన మెషిన్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని దాన్ని రన్నింగ్‌లో ఉంచాలి. ఇక్కడ గనుక మీరు చూసినట్లయితే ద గేట్‌వే ఈస్ ఆన్‌లైన్ అండ్ రెడీ టు యూజ్. సో, ఇది డేటా గేట్‌వే. సో, దాని తర్వాత నెక్స్ట్ ప్రైమరీ థింగ్ వచ్చేసి మనకి యాక్టివ్ ఫ్యాబ్రిక్ ట్రయల్ లైసెన్స్ ఉండాలి. సో, యాక్టివ్ ఫ్యాబ్రిక్ ట్రయల్ లైసెన్స్ ఉంటేనే మాత్రమే మనము ఫ్యాబ్రిక్ వర్క్ ఐటెమ్స్ క్రియేట్ చేయగలము. లేదంటే మనం క్రియేట్ చేయలేము. సో, దాంట్లో మనకు కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటంటే అండర్ డేటా ఫ్యాక్టరీ మనకి పైప్‌లైన్. దాని తర్వాత ఈ పైప్‌లైన్ ద్వారాగా ఇక్కడున్న ఈ 11 టేబుల్స్‌ని మనం ఆన్ ప్రెమిసెస్ గేట్‌వే యూజ్ చేసి మనం లేక్ హౌస్‌లోకి యాస్ ఎ డెల్టా టేబుల్ ఫార్మాట్‌లోకి మనం పుల్ చేయాలి. సో, మనకి మెయిన్‌గా కావాల్సిన కాంపోనెంట్స్ ఏవేంటి? సీక్వెల్ సర్వర్ ఆన్ ప్రెమిసెస్ సీక్వెల్ సర్వర్ ఆల్రెడీ ఇక్కడ ఉంది మనకి. ఆన్ ప్రెమిసెస్ సీక్వెల్ సర్వర్ అనేది ఉంది. దాని తర్వాత మనం ఫ్యాబ్రిక్ ఎన్విరాన్మెంట్‌లో అండర్ డేటా ఫ్యాక్టరీ, పైప్‌లైన్, లేక్ హౌస్ అనేది క్రియేట్ చేయాలి. సో, మనం ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఎన్విరాన్మెంట్‌లోకెళ్దాం. సో, ఇప్పుడు మీరు ఇక్కడ గనక గమనించినట్లయితే ఇది మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఎన్విరాన్మెంట్. సో, ఇందులో ఫస్ట్ మనం ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేద్దాం. సో, ఓకే. సో, ఫస్ట్ మనం న్యూ వర్క్ స్పేస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ప్రెమ్ టు క్లౌడ్ వర్క్ స్పేస్. ఓకే. ఆన్ ప్రెమ్ టు క్లౌడ్ వర్క్ స్పేస్. సో, అడ్వాన్స్డ్‌లో చెక్ చేసుకోండి ట్రయల్ లైసెన్స్ ఉందా లేదా అనేసి. ట్రయల్ లైసెన్స్ ఉంది. సో, అప్లై. సో, అప్లై చేసిన వెంటనే మనకి ఇది ఇప్పుడు మనకి వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేస్తుంది. సో, ఇప్పుడు మీరు చూడండి. ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే ఇది బ్రాండ్ న్యూ వర్క్ స్పేస్. మన ఏ వర్క్ ఐటెమ్స్ లేవు. సో, ఫస్ట్ మన రిక్వైర్మెంట్ ఏంటి? ఫస్ట్ మనం లేక్ హౌస్ క్రియేట్ చేద్దాం. సో, మన ఆర్కిటెక్చర్ డయాగ్రమ్ ప్రకారం న్యూ ఐటెమ్. సో, ఇక్కడ న్యూ ఐటెమ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక సైడ్ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మనం డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ విజువలైజేషన్, డాష్‌బోర్డ్, ఎక్స్‌ప్లోరేషన్, గెట్ డేటాకి కాపీ జాబ్, డేటా పైప్‌లైన్, డేటా ఫ్లో జంటు అలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట వర్క్ ఐటెమ్స్. సో, ఈ ఐటెమ్‌లో మనకు కావాల్సింది ఫస్ట్ లేక్ హౌస్ క్రియేట్ చేయాలి. సో, లేక్ అని టైప్ చేయండి. సో, ఆటోమేటిక్‌గా లేక్ హౌస్ వచ్చేసింది. సో, లేక్ హౌస్ మీద క్లిక్ చేయండి. సో, ఈ లేక్ హౌస్‌కి ఫర్ ఎగ్జాంపుల్ నేను మైగ్రేట్ ఎంఐజీఆర్ లేక్ హౌస్, మైగ్రేషన్ లేక్ హౌస్. సో, ఒక మీనింగ్‌ఫుల్ నేమ్ ఇచ్చి క్లిక్ ఆన్ క్రియేట్. క్రియేట్ చేసిన తర్వాత ఇది మనకి లేక్ హౌస్ అనేది క్రియేట్ అవుతుంది. వెయిట్ చేద్దాము కొంచెం సేపు. లేక్ హౌస్ అనేది మనకి క్రియేట్ అయింది. లేక్ హౌస్ ఓపెన్ అవుతుంది. సో, ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనకి లోడింగ్ యువర్ లేక్ హౌస్. లేక్ హౌస్ అనేది మనకి లోడ్ అవుతుంది. సో, లేక్ హౌస్ లోడ్ అవుతుంది. సో, ఓకే. మనకి వన్స్ లేక్ హౌస్ ఇది లోడ్ అయింది. సో, ఇప్పుడు ఇక్కడ లేక్ హౌస్‌లో వచ్చేసి నేను ఆల్రెడీ ఇంతకుముందు ఈ ఫ్యాబ్రిక్ సిరీస్‌లో కొన్ని వీడియోస్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసున్నాను. వాట్ ఈస్ లేక్ హౌస్ అనేసి. ఇందులో ఇదిగో మనకి ఈ విధంగా రిఫ్రెష్ బటన్, సెట్టింగ్స్, గెట్ డేటా. గెట్ డేటాలో మనం డైరెక్ట్‌గా ఫైల్స్ అప్‌లోడ్ చేయొచ్చు. డేటా పైప్‌లైన్ ద్వారా డేటా ఇక్కడికి తేవచ్చు. డేటా ఫ్లో జెన్ 2 ద్వారా తేవచ్చు. షార్ట్‌కట్ అంటే అదర్ దాన్ మైక్రోసాఫ్ట్ క్లౌడ్. సో, లైక్ ఏడబ్ల్యూఎస్, జీసీపీ అలాంటివి. సో, అదే విధంగా మనం ఇక్కడి నుంచి అప్‌లోడ్ ఫైల్స్ చేయొచ్చు. సేమ్ ఎక్కడైతే ఆప్షన్స్ ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ అవే ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఇక్కడ మనకి 2 డిఫరెంట్ కంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి ఫైల్స్, ఇంకొకటి టేబుల్స్. ఫైల్స్‌లోనేమో మనం డైరెక్ట్‌గా రా డేటా సీఎస్‌వి ఫైల్స్, జేసాన్, పార్కెట్, ఎక్స్ఎంఎల్ ఫైల్స్ డంప్ చేయొచ్చు. టేబుల్స్ వచ్చేసి ఇది మాత్రం స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లోనే ఉంటది. అంటే డెల్టా టేబుల్ ఫార్మాట్‌లో ఉంటుంది. సో, ఓకే. ఫైన్. మనం ఇప్పుడు లేక్ హౌస్ క్రియేట్ చేసాం. స్టెప్ 1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటి మనం పైప్‌లైన్ క్రియేట్ చేద్దాం. సో, ఇప్పుడు మనము ఇక్కడికొచ్చేసి మీరు డైరెక్ట్‌గా ఇక్కడి నుంచైనా న్యూ డేటా పైప్‌లైన్ క్లిక్ చేయొచ్చు. లేదంటే మనం మళ్ళీ వర్క్ స్పేస్‌లోకెళ్ళేసి ఇక్కడ న్యూ ఐటెమ్ క్లిక్ చేసి సో, ఇక్కడ పైప్ అని సెర్చ్ చేయండి. ఆటోమేటిక్‌గా మనకొచ్చేసింది. డేటా పైప్‌లైన్ సెలెక్ట్ చేసుకోండి. సో, నేను ప్రస్తుతానికి పైప్‌లైన్ అని నేమే ఇస్తాను. క్లిక్ క్రియేట్. సో, పైప్‌లైన్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. సో, మనకి పైప్‌లైన్ అనేది క్రియేట్ అయింది. ఓపెన్ అవుతుంది పైప్‌లైన్. సో, వెయిట్ చేద్దాం మనం.
సో, వన్స్ మనం పైప్‌లైన్ ఓపెన్ అయితే దాని తర్వాత మనం నెక్స్ట్ ప్రొసీజర్ అనేది మనం దాంట్లో చేద్దాం. సో, ఓకే. ఇది పైప్‌లైన్ ఎన్విరాన్మెంట్. సో, ఇక్కడ మనము ఫస్ట్ ఏం చేద్దామంటే పైప్‌లైన్ యాక్టివిటీ. స్టార్ట్ విత్ బ్లాంక్ క్యాన్వాస్. బ్లాంక్ క్యాన్వాస్‌లో నుంచైనా మనం స్టార్ట్ చేయొచ్చు. లేదంటే కాపీ డేటా అసిస్టెంట్ డైరెక్ట్‌గా ప్రాక్టీస్ విత్ సమ్ శాంపిల్ డేటా కూడా ఇది స్టార్ట్ విత్ గైడెన్స్. ఎవరైతే ఫస్ట్ టైమ్ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారో మీరు ఇక్కడ వీటిని ఎక్స్‌ప్లోర్ చేయండి. సో, నేనేం చేస్తాను డైరెక్ట్‌గా పైప్‌లైన్ యాక్టివిటీ. సో, ఇది క్లిక్ చేస్తే మనకి క్యాన్వాస్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇందులో ఫస్ట్ ఏం చేద్దామంటే లుకప్ యాక్టివిటీ తీసుకుందాం. ఓకే. లుకప్ యాక్టివిటీ ఇది ఎందుకనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లుకప్ యాక్టివిటీ. సో, ఇప్పుడు మనం ఇక్కడ లుకప్ యాక్టివిటీ తీసుకున్నాం కాబట్టి సో, ఈ లుకప్ యాక్టివిటీలో ఇక్కడ డిఫరెంట్ ఈ మీనింగ్‌ఫుల్ నేమ్స్ అనేవి మీరు ప్రాపర్‌గా ఇవ్వండి. డిస్క్రిప్షన్ ఈ లుకప్ యాక్టివిటీ దేని గురించి సేమ్ ఈ అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్ అవసరం. నెక్స్ట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం కనెక్షన్ సెటప్ చేయాలి. ఎక్కడి నుంచి సెటప్ చేయాలి కనెక్షను? లుకప్ యాక్టివిటీకి పైప్‌లైన్‌లో మనం ఇక్కడి నుంచి ఆన్ ప్రెమిసెస్ సీక్వెల్ సర్వర్ నుంచి సెటప్ చేయాలి. సో, ఇది సెలెక్ట్ చేసుకొని సో, ఇందులో మనం మోర్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? మోర్ మీద క్లిక్ చేయండి. వన్స్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఒక విండో అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఓకే. మనకి ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మనకి విండో ఓపెన్ అయింది. సో, ఇప్పుడు ఇక్కడ మనం డిఫరెంట్ వన్ లేక్ నుంచి తెచ్చుకోవచ్చు, అజూర్ నుంచి తెచ్చుకోవచ్చు. సో, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. సో, ఇందులో మన రిక్వైర్మెంట్ ఏంది? యాస్ పర్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ప్రకారం మనకి ఆన్ ప్రెమిసెస్ సీక్వెల్ సర్వర్ అంటే ఇక్కడి నుంచి ఆన్ ప్రెమిసెస్ సీక్వెల్ సర్వర్ నుంచి కావాలి డేటా. సో, ఇప్పుడు ఇక్కడికెళ్ళేసి ఇక్కడ ఆల్రెడీ ఉంది సీక్వెల్ సర్వర్ డేటాబేస్. లేదు మీరు ఒకసారి చెక్ చేయాలి ఇక్కడ ఏమేమి డేటా సోర్స్ ఉన్నాయి. వ్యూ మేర్ మీద క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ డిఫరెంట్ డేటా సోర్సెస్ అనేవి మనకి సపోర్ట్ ఉన్నాయి. అందులో మన డేటాబేస్ అంటే సీక్వెల్ సర్వర్ కాబట్టి డేటాబేస్ మీద క్లిక్ చేస్తే ఫిల్టర్ అవుతుంది. సో, ఇప్పుడు సీక్వెల్ సర్వర్ డేటాబేస్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం కొన్ని డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. సర్వర్ నేమ్, డేటాబేస్ నేమ్, కనెక్షను ఇవన్నీ నేను చెప్తాను ఇప్పుడు మీకు. సర్వర్ నేమ్ వచ్చేసి మీకు ఇక్కడికొచ్చిన తర్వాత సీక్వెల్ సర్వర్‌లో ఇక్కడ ఏదైతే ఉందో దీని మీద మీరు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్‌లోకెళ్ళండి. ప్రాపర్టీస్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉంటుందో దీన్ని యాజ్ ఇట్ ఈజ్‌గా కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడికెళ్ళేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే. ఇక్కడ పేస్ట్ చేయండి. దాని తర్వాత మన నెక్స్ట్ డేటాబేస్ నేమ్ ఏంటి? fabric_db. సో, ఓకే. ఫ్యాబ్రిక్ మాన్యువల్‌గా టైప్ చేస్తాను నేను. fabric_db ఒకసారి చెక్ చేద్దాం. స్మాల్ డియా? క్యాపిటల్ డియా? స్మాల్ డిఏ fabric_db. క్రియేట్ న్యూ కనెక్షన్. మనకు కనెక్షన్ లేదు కాబట్టి కొత్త కనెక్షన్ క్రియేట్ చేస్తుంది. కనెక్షన్ నేమ్ మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ చేయండి. నో ప్రాబ్లమ్. బట్ నేను ఫర్ నౌ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంచుతాను. తర్వాత మనకి గేట్‌వే. నేను చెప్పాను ఇంతకుముందు మనం గేట్‌వే ఎందుకు అవసరం అనేసి. మనం ఆన్ ప్రెమిసెస్ నుంచి క్లౌడ్‌కి తెస్తున్నప్పుడు మనకి గేట్‌వే ఫ్యాబ్రిక్‌లో అవసరం. అదే అజూర్‌లో అంటే అజూర్ డేటా ఫ్యాక్టరీలో అయితే మనకి ఇంటిగ్రేషన్ సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ ఉంటే సరిపోతుంది. గేట్‌వేతో పని లేదు. బట్ మనకి అక్కడ సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్. బట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి గేట్‌వే అనేది కంపల్సరీ కావాలి. సో, దానికి ఇక్కడ మనకి ఆల్రెడీ మన గేట్‌వే ఏంటి ఒకసారి చెక్ చేద్దాం. ఎస్ఐ బాబు గేట్‌వే. సో, ఒకసారి జస్ట్ రిఫ్రెష్ కొట్టేసి మన ఇది సెలెక్ట్ చేద్దాం. ఎస్ఐ బాబు జీడబ్ల్యూ. గేట్‌వే సెలెక్ట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు అథెంటికేషన్. అథెంటికేషన్ వచ్చేసి విండోస్ సెలెక్ట్ చేసుకోండి. సో, విండోస్‌లో వచ్చేసి మీ విండోస్ యూజర్ నేమ్. ఓకే. నేను ఆల్రెడీ విండోస్ యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని డైరెక్ట్‌గా కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. దాని తర్వాత మీ యొక్క విండోస్ పాస్వర్డ్. ఓకే. మీ విండోస్ పాస్వర్డ్. సో, అంతా అయిపోయింది. ఇది అన్‌చెక్ చేయండి. యూజ్ ఎన్‌క్రిప్టెడ్ కనెక్షన్ అన్‌చెక్ చేయండి. సో, ఈ ప్రైవసీ లెవెల్ ఫర్ నౌ వదిలేసేయండి. ఇన్ టైమ్ మీరు సపోజ్ రియల్ టైమ్‌లో యూజ్ చేయాలనుకుంటే అప్పుడు మీ ఆర్గనైజేషనల్ లెవెల్లో లేదంటే పబ్లిక్ లెవెల్లో ఈ ప్రైవేట్ లెవెల్‌లో యూజ్ చేసుకోవచ్చు. సో, ఈ ఇది యూజ్ ఎన్‌క్రిప్ట్ కనెక్షన్ అనేది ఈ బాక్స్‌ని అన్‌చెక్ చేయండి. అన్‌చెక్ చేసి మనం అంతా ఫిల్ చేసాం కాబట్టి ఇప్పుడు కనెక్ట్. సో, వన్స్ మనం కనెక్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి మీరు గమనించినట్టయితే కనెక్టింగ్ టు డేటా సోర్స్ అంటే ఏంటి? ఆన్ ప్రెమిసెస్ సీక్వెల్ సర్వర్. దానికి ఇది కనెక్ట్ అవుతుంది. సో, ఇది కొంచెం టైం పడుతుంది. మనం వెయిట్ చేద్దాం. సో, కనెక్టింగ్ టు డేటా సోర్స్. సో, ఇప్పుడు ఇది కనెక్ట్ అవుతుంది. కొంచెం సేపు వెయిట్ చేద్దాము. సో, ఇప్పుడు మీరు గనక గమనించినట్లయితే ఇప్పుడు చూడండి ఆటోమేటిక్‌గా ఇక్కడ కనెక్షన్ డీటెయిల్సు, సర్వర్ డీటెయిల్సు అన్నీ వచ్చేసినాయి. సో, ఇప్పుడు ఇక్కడ మనం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనెక్షన్‌ని టెస్ట్ చేద్దాం ఒకసారి. జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. టెస్ట్ కనెక్షన్. అంటే కనెక్షన్ కరెక్ట్‌గా ఎస్టాబ్లిష్ అయిందా లేదా అనేసి. ఎప్పుడైనా గుడ్ ప్రాక్టీస్ ఏంటంటే మనం పైప్‌లైన్స్ యూజ్ చేసేటప్పుడు ఎవ్రీవేర్ మీరు టెస్ట్ కనెక్షన్‌ని కరెక్ట్‌గా యూజ్ చేయండి. టెస్ట్ కనెక్షన్ అనేది మనకి కరెక్ట్‌గా ఉంటే అంతా బావుంటుంది. సో, టెస్ట్ కనెక్షన్ అనేది జరుగుతుంది.
చూడండి ఇక్కడ మీరు గమనించినట్లయితే కనెక్షన్ సక్సెస్‌ఫుల్ అంటే కనెక్షన్ కరెక్ట్‌గానే ఎస్టాబ్లిష్ అయింది. సో, ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం ఒక టేబుల్‌ని కాపీ చేయట్లా. ఓకే. మన రిక్వైర్మెంట్ ఏంటి 11 టేబుల్స్‌ని మనం డైనమిక్‌గా కాపీ చేయాలి. పాయింట్ నంబర్ 1. సో, ఒక టేబుల్‌ని కాపీ చేసే ముందు ఇక్కడ యూజ్ క్వెరీ టేబుల్ సెలెక్ట్ చేసి బట్ మనకి టేబుల్ కాదు. మనకి డైనమిక్ కావాలి. డైనమిక్‌గా కావాలంటే మనం ఒక క్వెరీ రాయాలి. సో, అందుకని ఇక్కడ క్వెరీ సెలెక్ట్ చేసుకోండి. క్వెరీ సెలెక్ట్ చేసుకొని సో, నేను ఆల్రెడీ దానికి కావాల్సిన క్వెరీ ముందుగానే రాసి పెట్టాను. దాన్ని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాపీ. సో, ఇక్కడ పేస్ట్. సో, ఇప్పుడు ఇక్కడ ఈ క్వెరీ ఏం చేస్తుందంటే మనకి సెలెక్ట్ స్కీమా నేమ్ అంటే స్కీమా నేమ్‌ని తీసుకుంటుంది. స్కీమా ఐడీ స్కీమా నేమ్. స్కీమా ఐడీ ఏదైతే ఉందో స్కీమా నేమ్‌గా తీసుకుంటుంది. దాని తర్వాత నేమ్ ఏ టేబుల్ నేమ్. సో, టేబుల్ నేమ్‌గా తీసుకుంటున్నాం ఫ్రమ్ సిస్టమ్. ఇదేంటంటే మనకి సీక్వెల్ సర్వర్‌లో బై డిఫాల్ట్‌గా యూజ్ చేయొచ్చు. దాని యొక్క స్కీమా నేము, టేబుల్ నేము మనకొస్తుంది. సో, ఇది క్వెరీ అనేది క్లియర్. దాని తర్వాత మనం ఓన్లీ ఫస్ట్ రో పుల్ చేయట్లేదు. మనకు కంప్లీట్ డేటా కావాలి కాబట్టి ఇది అన్‌చెక్ చేయండి. సో, ఇప్పటిదాకా కరెక్ట్. సో, ఇదంతా క్లియర్‌గా మనం ఇక్కడ మెన్షన్ చేసాం. సో, గుర్తుపెట్టుకోండి ఇక్కడ టెస్ట్ కనెక్షన్ సక్సెస్‌ఫుల్ రావాలి. కరెక్ట్‌గా డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ డైనమిక్‌గా పుల్ చేస్తున్నాం కాబట్టి ఈ క్వెరీ రాయాలి. స్కీమా నేము, టేబుల్ నేము పుల్ చేయాలి కాబట్టి. ఓకే. సో, ఇప్పుడు లుకప్ యాక్టివిటీ అయిపోయింది. దాని తర్వాత మనకి ఆటోమేటిక్‌గా ఈ లుకప్ యాక్టివిటీ ఏం చేస్తది? స్కీమా నేమ్‌ని, టేబుల్ నేమ్‌ని పుల్ చేస్తది. స్కీమా నేమ్‌ని, టేబుల్ నేమ్‌ని పుల్ చేసిన తర్వాత మనకి ఇంకొక యాక్టివిటీ కావాలి. ఆ యాక్టివిటీ ఏంటంటే ఇక్కడ యాక్టివిటీస్‌లోకెళ్ళేసి ఇక్కడ ఉంది ఆటోమేటిక్‌గా ఫర్ ఈచ్ యాక్టివిటీ. మనకి ఫర్ ఈచ్ యాక్టివిటీ కావాలి. సో, ఈ ఫర్ ఈచ్ యాక్టివిటీ ఇక్కడ పెట్టి దీనికి ఈ టిక్ సింబల్ ఆన్ సక్సెస్ నుంచి కనెక్షన్ ఇవ్వండి. సో, ఆన్ సక్సెస్ నుంచి కనెక్షన్ ఇచ్చిన తర్వాత సో, ఇక్కడ సేమ్ దీనికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సెట్టింగ్స్‌లోకెళ్ళండి. సెట్టింగ్స్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడి నుంచి ఇన్‌పుట్‌ని ఇందులో క్యాప్చర్ చేయాలి. ఇన్‌పుట్‌లోకి క్యాప్చర్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం ఐటెమ్స్ అనేవి మెన్షన్ చేయాలి. ప్లస్ ఇంకోటేంది మనకి ఒక టేబుల్ తర్వాత ఒక టేబుల్ కాపీ అవ్వాలి. కాబట్టి సీక్వెన్షియల్‌ని సెలెక్ట్ చేసుకోండి. సీక్వెన్షియల్‌ని సెలెక్ట్ చేసుకొని ఐటెమ్‌లో యాడ్ డైనమిక్ కంటెంట్. వన్స్ మీరు యాడ్ డైనమిక్ కంటెంట్ అనేది మనం ఇక్కడ మీరు పెట్టిన తర్వాత సో, అది సైడ్‌లో విండో అనేది మనకి ఓపెన్ అవుతుంది. సో, ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే లుకప్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకే. లుకప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఈ అవుట్‌పుట్ నుంచి వాల్యూ కావాలి. కాబట్టి ఇక్కడ డాట్ వాల్యూ టైప్ చేయండి. వాల్యూ టైప్ చేసేసి క్లిక్ ఓకే. సో, ఇది క్లియర్. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి వాల్యూ క్యాప్చర్ చేస్తుంది. సో, ఫర్ ఈచ్‌లో. సో, ఫర్ ఈచ్ లోపల మనం మళ్ళీ ఇంకొక యాక్టివిటీ యాడ్ చేద్దాం. ఏంటి ఫైనల్ యాక్టివిటీ కాపీ డేటా. అంటే మనం కాపీ చేయాలి ఆన్ ప్రెమిసెస్ నుంచి ఇక్కడికి. సో, ఇక్కడ క్లిక్ చేసి కాపీ డేటా సెలెక్ట్ చేసుకోండి. ఇదిగోండి ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి కాపీ డేటా సెలెక్ట్ చేయండి. సో, కాపీ డేటా యాడ్ అయింది. దీన్ని జస్ట్ సెలెక్ట్ చేయండి ఒకసారి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సోర్స్, డెస్టినేషన్ ఇవ్వాలి. వాట్ ఈస్ అవర్ సోర్స్? సోర్స్ అనేది సీక్వెల్ సర్వర్. ఓకే. సోర్స్ అనేది మనకి సీక్వెల్ సర్వర్. సో, ఇక్కడ సోర్స్ సెలెక్ట్ చేసుకోండి. సోర్స్ సెలెక్ట్ చేసుకొని కనెక్షన్ మనం ఆల్రెడీ ఇంతకుముందు లుకప్ యాక్టివిటీలో సెటప్ చేసాం కాబట్టి సేమ్ అదే కనెక్షన్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అయిపోయింది. కనెక్షన్ టైప్. కనెక్షన్ టైప్ వచ్చేసి మనకి ఏంటిది సీక్వెల్ సర్వర్. కనెక్షన్ టైప్ వచ్చేసి సీక్వెల్ సర్వర్. ఇది చూడండి ఆటోమేటిక్‌గా మన డేటాబేస్ తీసేసుకుంది. డేటాబేస్ తీసేసుకుంది. సో, ఇప్పుడు మనం టేబుల్ మనం కాపీ చేయాలి. సో, ఇక్కడ మనం ఏమి మాన్యువల్‌గా టేబుల్ ఏమి సెలెక్ట్ చేసుకోవద్దు. మనం ఇక్కడ ఎంటర్ మాన్యువల్లీని సెలెక్ట్ చేసుకోండి. ఎంటర్ మాన్యువల్లీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేద్దామంటే డైనమిక్ కంటెంట్ అనేది మనం యూజ్ చేద్దాం. ఏంటి మనకి ఇక్కడ లుకప్ యాక్టివిటీ నుంచి ఏమొస్తుంది స్కీమా నేము ప్లస్ టేబుల్ నేమ్ సేమ్ అవి 2 అడుగుతుంది. సో, ఇక్కడ యాడ్ డైనమిక్ కంటెంట్ మీద క్లిక్ చేసి సో, ఇక్కడ ఫర్ ఈచ్ ఐటెమ్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఈచ్ ఐటెమ్ డాట్ ఫస్ట్ ఏంటి మనకి అక్కడ స్కీమా అండర్‌స్కోర్ నేమ్. మనం క్వెరీలో ఇదే మెన్షన్ చేసాం. మీరు గనక ఇంతకుముందు గమనించినట్లయితే స్కీమా అండర్‌స్కోర్ నేమ్. దాని తర్వాత అదే విధంగా టేబుల్ నేమ్. టేబుల్ నేమ్‌కి కూడా ఐటెమ్ డాట్ ఇక్కడ ఫర్ ఈచ్ సెలెక్ట్ చేసుకొని ఐటెమ్ డాట్ టేబుల్ అండర్‌స్కోర్ నేమ్. ప్రాపర్‌గా స్పెల్లింగ్స్ అవి ప్రాపర్‌గా చెక్ చేసుకోండి. లేదంటే పైప్‌లైన్ సక్సెస్ అవ్వదు. టేబుల్ అండర్‌స్కోర్ నేమ్. క్లిక్ ఓకే. సో, ఇక్కడ మనం స్కీమా నేము, టేబుల్ నేము ఇచ్చామనమాట. సో, ఇప్పుడు సోర్స్ అనేది సెట్ అయిపోయింది క్లియర్‌గా. నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి? మనం ఆల్రెడీ ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే మనం ఇంతకుముందు ఒక లేక్ హౌస్ క్రియేట్ చేసాం. ఓకే. ఆ లేక్ హౌస్ ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ రిఫ్రెష్ చేశాను. మనం వర్క్ స్పేస్‌లోకెళ్ళేసి మన వర్క్ స్పేస్ ఏంటి? ఆన్ ప్రెమ్ టు క్లౌడ్ వర్క్ స్పేస్. ఓకే. మన వర్క్ స్పేస్ వచ్చేసి ఆన్ ప్రెమ్ టు క్లౌడ్ వర్క్ స్పేస్.
సో ఈ మైగ్రేషన్ వర్క్ స్పేస్ MIGR అండర్స్కోర్ లేక్ హౌస్, ఈ MIGR అండర్స్కోర్ లేక్ హౌస్, ఈ లేక్ హౌస్ అనేది మనకి లోడింగ్ అవుతుంది. మనకి లేక్ హౌస్ లోడ్ అయింది. సో ఇప్పుడు మన డెస్టినేషన్ వచ్చేసి MIGR_LH, ఇది మన డెస్టినేషన్. ఈ డెస్టినేషన్ని మనం డెస్టినేషన్లో యాడ్ చేద్దాం. సో ఇక్కడ డెస్టినేషన్లో వచ్చేసి కనెక్షన్లో ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ క్లిక్ చేసి ఇక్కడ నుంచైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు మోర్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ డెస్టినేషన్స్ అనేవి మనకి ఓపెన్ అవుతాయి. చూడండి, ఇక్కడ మనం లేక్ హౌస్ సెట్ చేసుకోవచ్చు, వేర్ హౌస్ సెట్ చేసుకోవచ్చు, సీక్వెల్ డేటాబేస్ ప్రివ్యూలో ఉంది, ఇలా డిఫరెంట్. సో మన రిక్వైర్మెంట్ ఏంది, ఇది MIGR లేక్ హౌస్, దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. సో వన్స్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇది ఆటోమేటిక్గా మనకి కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇక్కడ కనెక్ట్ అయిపోయింది. సో ఇది లోడ్ అవుతుంది. సో వెయిట్ చేద్దాము. సో దానికంటే ముందు ఏం చేద్దాం అంటే, మనం ఇక్కడ ఆల్రెడీ టెస్ట్ కనెక్షన్ అనేది మనం ఇంతకుముందు చేసాము. ఏదైతే మన కాపీ యాక్టివిటీ సీక్వెల్ సర్వర్తో కనెక్ట్ అయిందో, ఇది కనెక్షన్ అనేది మనకి సక్సెస్ఫుల్గా వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ డెస్టినేషన్లో మనం టేబుల్ నేమ్ ఇవ్వాలి. టేబుల్ నేమ్ని మనం, ఎందుకంటే మనం ఒక టేబుల్ కాపీ చేయట్లేదు, మనం కాపీ చేస్తుంది n నెంబర్ ఆఫ్ టేబుల్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 11 టేబుల్స్. టేబుల్ నేమ్ డైనమిక్గా ఉండాలి కాబట్టి ఇక్కడ డైనమిక్ కాంటెంట్ యాడ్ చేయాలి. దానికి యాడ్ డైనమిక్ కాంటెంట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఇది క్లిక్ చేసుకోండి. ఐటమ్ డాట్ మనకి టేబుల్ నేమ్ కావాలి. మనం ఆల్రెడీ ఇంతకుముందు క్వరీలో ఏమి ఇచ్చాము, టేబుల్ అండర్స్కోర్ నేమ్, సేమ్ అదే నేమ్ ఇక్కడ ఇద్దాం. టేబుల్ ఆల్రెడీ వచ్చేసింది చూడండి, టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్ వచ్చేసింది. సో క్లిక్ ఓకే. సో టేబుల్ నేమ్ ఇచ్చేసాము, క్లిక్ ఓకే. సో అంతా సెట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఏం చేసాం, ఫస్ట్ ఏం చేసామంటే లుకప్ యాక్టివిటీ తీసుకున్నాం. లుకప్ యాక్టివిటీలో డెస్టినేషన్ యాడ్ చేసేసి ఇక్కడ క్వరీ రాసాం, డైనమిక్గా స్కీమా నేము టేబుల్ నేము పుల్ చేయడానికి. దాని తర్వాత ఫర్ ఈచ్ యాక్టివిటీ తీసుకుని ఫర్ ఈచ్ యాక్టివిటీలో ఏదైతే అవుట్పుట్ మనకు లుకప్ యాక్టివిటీ నుంచి వస్తుందో ఆ వాల్యూని మనం ఫర్ ఈచ్లో క్యాప్చర్ చేయాలి. అది క్యాప్చర్ చేసిన తర్వాత ఒక కాపీ యాక్టివిటీ ఇక్కడ యాడ్ చేసి, కాపీ యాక్టివిటీలో సోర్స్ యాజ్ యూజువల్గా మన సీక్వెల్ సర్వరు, మళ్ళీ దానికి సంబంధించిన ఇక్కడ టీమా నేము టేబుల్ నేము, దాని తర్వాత అదేవిధంగా డెస్టినేషన్లో టేబుల్ నేమ్ ఇవ్వాలి కాబట్టి మనం టేబుల్ నేమ్ ఇచ్చాము. సో అంతా కరెక్ట్గా ఉంది. సో ఇప్పుడు మనము సేవ్ చేద్దాం. సో సేవ్ ద చేంజెస్. సో సేవ్ అవుతుంది. ఓకే, మనకి పైప్ లైన్ అనేది సేవ్ అవుతుంది. సో వెయిట్ చేద్దాం సేవ్ అయిందాక. ఇక్కడ మీరు గమనించండి నోటిఫికేషన్. సో పైప్ లైన్ సేవింగ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫైనల్ స్టెప్ ఏంటంటే, మనం ఈ పైప్ లైన్ రన్ చేయాలి. పైప్ లైన్ రన్ చేయాలంటే ఈ హోమ్ బటన్ రిబ్బన్ బార్లో మనకి ఇక్కడ రన్ అనే బటన్ ఉంది. ఓకే, దీన్ని మనం షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. అది నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకు చెప్తాను. రన్ మీద క్లిక్ చేద్దాం. మనం ప్రస్తుతానికి ఇప్పుడు రన్ చేద్దాం. సో క్లిక్ ఆన్ రన్. సో మనం రన్ మీద క్లిక్ చేసిన వెంటనే పైప్ లైన్ రన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ద పైప్ లైన్ 1. ఓకే, వెయిట్ చేద్దాం పైప్ లైన్ రన్ అయ్యేంత వరకు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే పైప్ లైన్ రన్ చూడండి, ఇన్ ప్రోగ్రెస్లో పడింది. ఓకే, లుకప్ యాక్టివిటీ ఫస్ట్ క్యూడ్. సో 129కి పైప్ లైన్ అనేది రన్ స్టార్ట్ అయింది. ఓకే, సో పైప్ లైన్ రన్ అనేది స్టార్ట్ అయింది. వెయిట్ చేద్దాం పైప్ లైన్ రన్ కంప్లీట్ అయ్యే వరకు. సో ఇప్పుడు స్టేటస్ చూడండి, ఇన్ ప్రోగ్రెస్కి వచ్చింది, అంటే ప్రోగ్రెస్లో ఉంది లుకప్ యాక్టివిటీ. ఇంతకుముందు క్వీడ్లో ఉంది, క్వీడ్ నుంచి మనకి ఇప్పుడు ఇన్ ప్రోగ్రెస్లోకి వచ్చింది, అంటే లుకప్ యాక్టివిటీ అనేది మనకి ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. సో ఇది మన నెట్వర్క్ బ్యాండ్ విడ్త్, నెట్వర్క్ స్పీడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది పైప్ లైన్ రన్ అనేది. ఓకే, వెరీ గుడ్, గ్రీన్ టిక్ చూసిన వెంటనే ఎంతో సంతోషంగా ఉంటుంది. మనకి లుకప్ యాక్టివిటీ సక్సెస్ అయింది. సో నెక్స్ట్ ఫర్ ఈచ్ యాక్టివిటీ ట్రిగ్గర్ అయింది. సో ఫర్ ఈచ్ యాక్టివిటీ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. సో మనకి ఇది మాన్యువల్గా రిఫ్రెష్ అవ్వాలంటే ఇదిగోండి, ఇక్కడ రిఫ్రెష్ సింబల్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి రిఫ్రెష్ అవుతూ ఉంటుంది యాక్టివిటీ రన్ అనేది. సో ఫర్ ఈచ్ యాక్టివిటీ కూడా ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. ఫర్ ఈచ్ యాక్టివిటీలో ఫస్ట్ టేబుల్ కాపీ అవుతుంది. సో కాపీ డేటా యాక్టివిటీ కూడా ట్రిగ్గర్ అయింది. సో ఓకే, కాపీ డేటా యాక్టివిటీ కూడా ట్రిగ్గర్ అయింది. సో రిఫ్రెష్ చేద్దాం ఇంకోసారి. రిఫ్రెష్ చేసినట్లయితే ఇంకా ఇన్ ప్రోగ్రెస్లోనే ఉంది. మేబీ మనకి ఫస్ట్ క్యూలో బైక్ డేటా ఉంది. సో ఇక్కడికి వెళ్ళేసి రిఫ్రెష్ చేద్దాము. సో ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. మేబీ బైక్ డేటాలో కొంచెం రికార్డ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. వెయిట్ చేద్దాం మనము. ఇంకొకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే, సక్సీడెడ్, ఫస్ట్ కాపీ యాక్టివిటీ సక్సీడెడ్. ఓకే, ఇప్పుడు మనం లేక్ హౌస్లోకి వెళ్దాం. సో మన లేక్ హౌస్లోకి వెళ్ళేసి ఇక్కడ ఏం చేద్దామంటే, ఒకసారి టేబుల్స్లోకి వెళ్ళేసి హారిజంటల్ ఎలిప్సిస్ క్లిక్ చేసి రిఫ్రెష్ క్లిక్ చేయండి. సో రిఫ్రెష్ అవుతుంది, చూద్దాం. ఫస్ట్ కాపీ యాక్టివిటీ ఎందుకంటే చూడండి బైక్ డేటా మనకి ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేసింది. చూడండి బైక్ డేటా నేను క్లిక్ చేస్తాను. సో లోడింగ్ అవుతుంది. సో ఇప్పుడు మనం పైప్ లైన్ యాక్టివిటీకి వెళ్దాం.
రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తే 2 ఫస్ట్ కాపీ జాబ్స్ అంటే మనకిప్పుడు ఇక్కడ సీక్వెల్ సర్వర్‌లో ఏమేమి ఉన్నాయి? బైక్ డేటా, కార్ డేటా. సో, ఇక్కడ మనం లేక్ హౌస్‌లోకెళ్తే చూడండి ఆటోమేటిక్‌గా మనకు బైక్ డేటా, కార్ డేటా అనేవి 2 ఇక్కడికి ఆన్ ప్రెమిసెస్ నుంచి మనకు డైరెక్ట్‌గా వచ్చేసినాయి. సో, ఇది లోడింగ్ గూడా అవుతుంది. సో, వెయిట్ చేద్దాం మనం. పైప్‌లైన్‌ని మనం మానిటర్ చేద్దాం. చూడండి బైక్ డేటాకి 1 మినిట్ 5 సెకండ్స్ టైం తీసుకుంది. బట్ కార్ డేటాకి ఓన్లీ 40 సెకండ్స్ మాత్రమే టైం తీసుకుంది. ఓకే. సో, ఓపెన్ అయిందా బైక్ డేటా. కొంచెం టైం పడుతుంది. ఇది యాక్చువల్‌గా మనం ట్రయల్ లైసెన్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ట్రయల్ లైసెన్స్‌లో కొంచెం స్లోగా ఉంటుంది. యాక్చువల్‌గా నేను నా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌లో ఫ్యాబ్రిక్ కెపాసిటీ లైసెన్స్ యూజ్ చేస్తున్నా. అక్కడ ఫాస్ట్‌గా ఉంటుంది. సో, ఇదిగోండి చూడండి మనకి ఆటోమేటిక్‌గా యాజ్ యూజువల్‌గా ఏదైతే బైక్ డేటా మనకి ఆన్ ప్రెమిసెస్‌లో ఉందో, ఇక్కడ నేను మీకు క్వెరీ చేసి చూపిస్తాను. ఆన్ ప్రెమిసెస్‌లో మనకి ఇక్కడ ఉందో సేమ్ అదే డేటా మనకి యాజ్ యూజువల్‌గా మనకి ఇక్కడ పుల్ అయింది. సేమ్ ఏదైతే డేటా ఉందో సేమ్ రీజియన్ నుంచి ఆర్డర్ క్వాంటిటీ. సో, ఫస్ట్ కాలమ్ రీజియన్, లాస్ట్ కాలమ్ ఆర్డర్ క్వాంటిటీ చూసారా? సేమ్. మనం ఇప్పుడేం చేద్దామంటే ఓకే. సారీ. పైప్‌లైన్ రిఫ్రెష్ అనేది మానిటర్ చేద్దాం. ఓకే. పైప్‌లైన్ అనేది రన్ అవుతుంది. సో, దీన్ని అడ్జస్ట్ చేద్దాం. పైప్‌లైన్ అనేది రన్ అవుతుంది. సో, పైప్‌లైన్ కంప్లీట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం. సో, మనకి పైప్‌లైన్ అనేది సక్సెస్ అయింది. సో, ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే చూడండి. అన్ని కాపీ యాక్టివిటీస్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయినాయి. సో, ఇప్పుడు మనం లేక్ హౌస్‌లోకెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేసి చెక్ చేద్దాం. 11 టేబుల్స్ కాపీ అయినాయా లేదా అని. సో, ఇక్కడ 3 డాట్స్‌లోకెళ్ళి నేను రిఫ్రెష్ క్లిక్ చేశాను. సో, రిఫ్రెష్ అవుతుంది టేబుల్స్. సో, వెయిట్ చేద్దాం. 1 మినిట్. సో, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 11 టేబుల్స్. ఏదైతే 11 టేబుల్స్ మనకిక్కడ సీక్వెల్ సర్వర్‌లో ఉన్నాయో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఎగ్జాక్ట్ సేమ్ ఆల్ 11 టేబుల్స్ సక్సెస్‌ఫుల్‌గా మనం మైగ్రేట్ చేసాం. ఎక్కడి నుంచి? ఆన్ ప్రెమిసెస్ నుంచి ఫ్యాబ్రిక్ లేక్ హౌస్‌కి. సో, ఇప్పుడు మనం ఒకసారి పైప్‌లైన్ స్టేటస్ అనేది ఒకసారి మానిటర్ చేద్దాం. ఈ నోటిఫికేషన్‌లోకెళ్ళేసి పైప్‌లైన్ సక్సీడెడ్. ఓకే. పైప్‌లైన్ వ్యూ రన్ డీటెయిల్ సారీ ఇక్కడ ఏదైతే ఉందో మనకి ఇక్కడ వ్యూ రన్ డీటెయిల్ మీద క్లిక్ చేయండి. రన్ డీటెయిల్ మీద క్లిక్ చేసినట్టయితే చూడండి ఇక్కడ ఆటోమేటిక్‌గా స్టార్ట్ టైమ్ 1:29కి స్టార్ట్ అయింది. ఎండ్ టైమ్ 1:37 అంటే ఆల్మోస్ట్ 8 మినిట్స్ తీసుకుంది. 8 మినిట్స్ తీసుకుంది. 11 టేబుల్స్ ఆన్ ప్రెమిసెస్ నుంచి క్లౌడ్‌కి పుల్ చేయటానికి. సో, మనకి ఇక్కడికి 11 మినిట్స్ తీసుకుందనమాట. సో, ఇప్పుడు ఇక్కడ సపోజ్ రేపు మీ ఆన్ సీక్వెల్ సర్వర్ ఇంకొక టేబుల్ యాడ్ అవుతుంది. సో, మళ్ళీ మీరు మాన్యువల్‌గా ట్రిగ్గర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ షెడ్యూల్ ఏదైతే ఆప్షన్ ఉందో, ఈ షెడ్యూల్ ఆప్షన్ క్లిక్ చేసి మనం ఇక్కడ డైరెక్ట్‌గా ఆన్ చేసి ఇక్కడ చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ చేసి బై మినిటా, బై హవరా, బై డైలీ, బై మంత్లీ, స్టార్ట్ టైమ్, ఎండ్ టైమ్, టైమ్ జోన్ ప్రకారం మనం సెట్ చేయొచ్చు. ఈ విధంగా మనం దీన్ని ఆటోమేట్ చేయొచ్చు. ఆటోమేట్ చేస్తే సపోజ్ మన ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో అక్కడ టేబుల్స్ యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఇంటర్వెల్ మన షెడ్యూల్ ప్రకారం ఇది పైప్‌లైన్ ట్రిగ్గర్ అయ్యి రన్ అయ్యి ఆటోమేటిక్‌గా అవి మనకి ఇక్కడ ఈ లేక్ హౌస్‌లో ఆ టేబుల్స్ అనేవి యాడ్ అవుతాయి. సో, ఇది మనం ఈ విధంగా ఆన్ ప్రిమ్‌లో ఉన్న హ్మ్, డేటాని సక్సెస్‌ఫుల్‌గా మనం మైగ్రేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, సో, మనకి గేట్‌వే అనేది మ్యాండేటరీ. మనకి గేట్‌వే అనేది ఖచ్చితంగా ఉండాలి. గేట్‌వే మనకి ఆన్‌లైన్‌లో కరెక్ట్‌గా ఉండాలి. గేట్‌వే కరెక్ట్‌గా ఉంటేనే మనకి పనిచేస్తుంది. సో, ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ గనక చూసినట్లయితే ఏదైతే ఈ గేట్‌వే ఉందో ఆన్ ప్రెమ్ టు క్లౌడ్ ఇది బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ బ్రిడ్జ్ మీద మనకి ఈ 11 టేబుల్స్ ఇలా ఫ్లో అయ్యి, ఈ పైప్‌లైన్‌లోంచి ఈ లేక్ హౌస్‌లోకి ఇక్కడ ఈ విధంగా 11 టేబుల్స్ అనేవి మనకొచ్చినాయి. సో, గేట్‌వే అనేది కంపల్సరీ చాలా చాలా ఇంపార్టెంట్. గేట్‌వే ఎలా ఇన్‌స్టాల్ చేసి, ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలో నేను లింక్ అనేది ఈ యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్ యూఆర్ఎల్‌లో ప్రొవైడ్ చేస్తాం. దాని ప్రకారం మీ మెషిన్‌లో గేట్‌వే గనుక లేనట్టయితే ఆ డాక్యుమెంట్ ఫాలో అయ్యి మీరు గేట్‌వే ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో, ఇప్పుడు నేను ఒకసారి రీక్యాప్ చేస్తాను. మొత్తం ఏం జరిగిందంటే మనకి ఫస్ట్ లుకప్ యాక్టివిటీ యాడ్ చేసాం. ఈ లుకప్ యాక్టివిటీలో మనం కనెక్షన్స్ ఇవన్నీ కాన్ఫిగర్ చేసేసి ఇక్కడ క్వెరీ సెలెక్ట్ చేసి మనం డైనమిక్‌గా స్కీమా నేమ్, టేబుల్ నేమ్ పుల్ చేయాలి కాబట్టి ఈ క్వెరీ రాసాం. ఓకే. దాని తర్వాత ఫర్ ఈచ్ యాక్టివిటీ చేసాం. ఫర్ ఈచ్ యాక్టివిటీ ఏం చేస్తుంది? ఈ లుకప్ యాక్టివిటీలోని అవుట్‌పుట్‌ని క్యాప్చర్ చేయాలి. ఆ అవుట్‌పుట్ వాల్యూని ఇక్కడ క్యాప్చర్ చేస్తుంది. సో, క్యాప్చర్ చేసిన తర్వాత దాన్ని మనం ఒక డెస్టినేషన్‌కి పంపించాలి. దాని గురించి మనం కాపీ డేటా యాక్టివిటీ వచ్చిందాన్ని కాపీ చేయాలి. సో, కాపీ డేటా యాక్టివిటీలో సోర్స్‌లో మళ్ళీ యాజ్ యూజువల్‌గా మనం ఇక్కడ ఏదైతే ఉందో మనం మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ డీటెయిల్స్ ఇచ్చి దానికి సంబంధించిన ఇక్కడ టేబుల్ నేమ్ పారామీటరైజ్ చేసాం. స్కీమా నేమ్, టేబుల్ నేమ్ ఇచ్చాం. దాని తర్వాత డెస్టినేషన్. డెస్టినేషన్ వచ్చేసి మనకి టేబుల్స్‌లో సేవ్ అవ్వాలి. మనకు తెలుసు లేక్ హౌస్‌లో 2 వేస్‌లో సేవ్ చేయొచ్చు డేటా అనేది. ఫైల్స్, టేబుల్స్. సో, టేబుల్స్‌లో మనం డైనమిక్‌గా ఇవ్వాలి కాబట్టి ఐటెమ్ డాట్ టేబుల్ అండర్‌స్కోర్ నేమ్.
సో, ఇంకా ఇక్కడ మీరు ఇంకొకటి ఇంతకుముందు నేను చెప్పడం మర్చిపోయాను. అపెండ్, ఓవర్ రైట్, అప్‌సెట్. సో, అపెండ్ అంటే సపోజ్ ఈరోజు నిన్న సెవెంత్ వరకొచ్చింది. ఈరోజు డేటా అప్‌డేట్ చేశారు. అప్‌డేట్ చేసినప్పుడు అపెండ్ అంటే ఆ డేటా మాత్రం అపెండ్ అవుతుంది. లేదు నాకు టేబుల్ మొత్తం కంప్లీట్‌గా ఓవర్ రైట్ కావాలంటే ఇక్కడ మనం ఓవర్ రైట్ సెలక్షన్ కూడా సెలెక్ట్ చేస్తాం. అంటే మనకు ఓవర్ రైట్ చేస్తా ఉంటది. బట్ ఓవర్ రైట్ అనేది ఎఫిషియంట్ వే కాదు. అది టైమ్ తీసుకుంటది. మొత్తం ఓవర్ రైట్ అపెండ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో, కాబట్టి అపెండ్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనం ఇక్కడ మాన్యుయల్‌గా ట్రిగ్గర్ చేసాం. ట్రిగ్గర్ చేసిన తర్వాత మనకి పైప్‌లైన్ రన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. ఇక్కడ గనక మీరు గమనించినట్టయితే ఫస్ట్ లుకప్ యాక్టివిటీ, దాని తర్వాత ఫర్ ఈచ్, దాని తర్వాత కాపీ జాబ్స్ అన్నీ రన్ అయినాయి. సో, ఇక్కడ మనకి ఎంతసేపు టైం పట్టింది? 11 మినిట్స్ అప్రాక్సిమేట్‌గా, సారీ 7+1 8 మినిట్స్ టైం అనేది మనకి ఇక్కడ పట్టింది. సో, ఈ విధంగా మనం 11 టేబుల్స్ అనేది సక్సెస్‌ఫుల్‌గా మనం ఈ మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్‌లో నుంచి మనము ఫ్యాబ్రిక్ లేక్ హౌస్‌కి మైగ్రేట్ మనం చేసాం. సో, ఇది ఆర్కిటెక్చరల్ డయాగ్రమ్. మీరు ఈ ఆర్కిటెక్చరల్ డయాగ్రమ్ రిఫరెన్స్‌గా తీసుకోండి. ఆర్కిటెక్చరల్ డయాగ్రమ్ అనేది ఉంటే మనకి ఈజీగా ఫ్లో అనేది అర్థమవుతుంది. సో, ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియోని లైక్, కామెంట్, షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు.